భారతీయ సంస్కృతిలో మహిళల పాత్రలు, విలువలు మరియు అనుభవాలను ప్రదర్శించే అనేక సంప్రదాయ కథలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన ఉదాహరణ రామాయణం. ఇక్కడ సీత విధేయత, ధైర్యం మరియు భక్తి లక్షణాలను కలిగి ఉంది. మరొకటి మహాభారతంలోని ద్రౌపది కథ, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే దృఢత్వాన్ని మరియు శక్తిని సూచిస్తుంది. ఈ కథలు వివిధ ప్రాంతాలు మరియు కాల వ్యవధిలో భారతీయ మహిళల అనుభవాల యొక్క గొప్ప వైవిధ్యం మరియు సంక్లిష్టతను ప్రతిబింబిస్తాయి. భారతమాత లేదా భారతమాత భావన భారతీయ సంస్కృతి మరియు చరిత్రలో లోతుగా పాతుకుపోయింది. ఇది మాతృభూమిని పెంపొందించే మరియు రక్షిత వ్యక్తిగా సూచిస్తుంది. తరచుగా కళ మరియు సాహిత్యంలో చిత్రీకరించబడింది. భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఈ ఆలోచన ప్రాధాన్యతను సంతరించుకుంది. కళాకారులు మరియు నాయకులు ప్రజలలో దేశభక్తి మరియు ఐక్యతను ప్రేరేపించడానికి చిత్రాలను ప్రేరేపించారు. ఇది దేశం మరియు దాని గొప్ప వారసత్వం పట్ల ప్రేమకు శక్తివంతమైన చిహ్నంగా కొనసాగుతోంది. ఝాన్సీ రాణి అని కూడా పిలువబడే రాణి లక్ష్మీబాయి 1857 నాటి భారతీయ తిరుగుబాటులో ప్రముఖులలో ఒకరు. భారతదేశంలోని వారణాసిలో 1828లో జన్మించిన ఆమె మణికర్ణిక తాంబే అని పేరు పెట్టబడింది మరియు తరువాత ఝాన్సీ మహారాజు గంగాధర్ రావును వివాహం చేసుకుంది. అతని మరణం తరువాత ఆమె బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొంది. తన దళాలను యుద్ధానికి నడిపించింది. ఆమె ధైర్యం ఉన్నప్పటికీ ఆమె 1858లో పోరాడుతూ మరణించింది. లక్ష్మీబాయి వారసత్వం భారత జాతీయవాదానికి మరియు స్వాతంత్ర్య పోరాటానికి చిహ్నంగా కొనసాగుతోంది. రుద్రమదేవి 13వ శతాబ్దంలో పరిపాలించిన ప్రస్తుత తెలంగాణలోని కాకతీయ రాజవంశానికి చెందిన ప్రముఖ పాలకుడు. భారతదేశ చరిత్రలో సార్వభౌమ రాణిగా విజయవంతంగా పరిపాలించిన కొద్దిమంది మహిళా చక్రవర్తులలో ఆమె ఒకరు. రుద్రమదేవి తన తండ్రి రాజు గణపతిదేవ నుండి సింహాసనాన్ని వారసత్వంగా పొందింది మరియు ఆమె పాలనలో పొరుగు రాజ్యాల నుండి బెదిరింపులు మరియు అంతర్గత తిరుగుబాట్లు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ ఆమె నాయకత్వం, సైనిక పరాక్రమం మరియు కళల ప్రోత్సాహం కోసం ఆమె జ్ఞాపకం ఉంది. రుద్రమదేవి పాలన కాకతీయ రాజ్య చరిత్ర మరియు సంస్కృతిపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. కాశీబాయి మరాఠా పాలకుడు పీష్వా బాజీరావ్ ఆయి యొక్క మొదటి భార్య. ఆమె వ్యక్తిగత మరియు రాజకీయ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఆమె విధేయత, తెలివితేటలు మరియు గౌరవానికి ప్రసిద్ధి చెందింది. బాజీరావుకి తన రెండవ భార్య మస్తానీ పట్ల ఆప్యాయత ఉన్నప్పటికీ కాశీబాయి తన భర్త నిర్ణయాలకు మద్దతుగా స్థిరంగా ఉండిపోయింది. ఆమె కథ వివిధ చలనచిత్రాలు మరియు సాహిత్య రచనలలో చిత్రీకరించబడింది. భారతీయ చరిత్రలో గందరగోళ కాలం మధ్య ఆమె బలం మరియు దయగల మహిళగా చిత్రీకరించబడింది. జిజియాబాయి అని కూడా పిలువబడే జీజామాత, మరాఠా యోధరాజు శివాజీ మహారాజ్ తల్లి. శివాజీ పాత్రను రూపొందించడంలో మరియు మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాలనే అతని దృష్టికి దారి చూపడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. జీజాబాయి శివాజీలో ధైర్య సాహసాలు, ధర్మం మరియు అతని ప్రజల పట్ల భక్తి భావాన్ని కలిగించింది. ఆమె కథ కష్టాలను ఎదుర్కోవడంలో స్థితిస్థాపకత, నాయకత్వం మరియు తల్లి బలం. గౌతమి బాలశ్రీ శాతవాహన వంశానికి చెందిన ప్రముఖ పాలకుడు గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి. ఆమె కథ ఆమె కొడుకు అధికారంలోకి రావడంతో ముడిపడి ఉంది. చారిత్రక కథనాల ప్రకారం ఆమె తన కుమారుడి పాత్రను రూపొందించడంలో మరియు పాలనా విషయాలలో అతనికి మార్గనిర్దేశం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. గౌతమిపుత్ర శాతకర్ణి ఒక శక్తివంతమైన మరియు దయగల పాలకుడిగా విజయవంతమైన పాలనలో గౌతమి బాలశ్రీ యొక్క మద్దతు మరియు న్యాయవాది కీలక పాత్ర పోషించారు. పురాతన భారతదేశం యొక్క తెలివైన మరియు ప్రభావవంతమైన రాణి తల్లిగా ఆమె జ్ఞాపకం చేయబడింది. సావిత్రిబాయి ఫూలే గొప్ప భారతీయ సంఘ సంస్కర్త, విద్యావేత్త మరియు కవయిత్రి.
19వ శతాబ్దంలో భారతదేశంలో, ముఖ్యంగా మహారాష్ట్రలో మహిళల హక్కులు మరియు విద్య కోసం పోరాటంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఆమె తన భర్త జ్యోతిరావ్ ఫూలేతో కలిసి 1848లో పూణేలో మొదటి బాలికల పాఠశాలను స్థాపించి సామాజిక నిబంధనలను ఉల్లంఘించి స్త్రీ విద్య కోసం వాదించారు. విద్య మరియు సామాజిక సంస్కరణలకు సావిత్రిబాయి ఫూలే చేసిన కృషి నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలువబడే సరోజినీ నాయుడు ప్రముఖ భారత స్వాతంత్ర్య ఉద్యమకారిణి మరియు కవయిత్రి. ఆమె భారత జాతీయ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించింది మరియు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మారిన మొదటి మహిళ మరియు భారత రాష్ట్రానికి గవర్నర్ అయిన మొదటి మహిళ. ఆమె కవిత్వం దేశభక్తి, శృంగారం మరియు సామాజిక సమస్యల ఇతివృత్తాలను ప్రతిబింబిస్తుంది. కల్పనా చావ్లా ఒక భారతీయ అమెరికన్ వ్యోమగామి. ఆమె అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి భారతీయ సంతతికి చెందిన మహిళ. 1961లో భారతదేశంలోని కర్నాల్లో జన్మించిన చావ్లాకు చిన్నప్పటి నుంచి విమానయానంపై మక్కువ ఉండేది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో డిగ్రీలు పొందిన తరువాత ఆమె వ్యోమగామి కావాలనే తన కలలను కొనసాగించడానికి యునైటెడ్ స్టేట్స్కు వెళ్ళింది. 1997లో చావ్లా ఒక మిషన్ స్పెషలిస్ట్ మరియు ప్రైమరీ రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్గా స్పేస్ షటిల్ కొలంబియాలో ప్రయాణించి చరిత్ర సృష్టించింది. ఔత్సాహిక వ్యోమగాములకు, ముఖ్యంగా స్త్రీలకు మరియు భారతీయ వారసత్వానికి సంబంధించిన వారికి ఆమె రోల్ మోడల్గా మారింది. విషాదకరంగా 2003లో అంతరిక్ష నౌక కొలంబియా విపత్తులో భూమి యొక్క వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో వ్యోమనౌక విచ్ఛిన్నం కావడంతో చావ్లా తన ప్రాణాలను కోల్పోయింది. ఆమె అకాల మరణం ఉన్నప్పటికీ కల్పనా చావ్లా వారసత్వం ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని వ్యక్తులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. కలల సాధన, అన్వేషణ, స్ఫూర్తి మరియు సవాళ్లను ఎదుర్కొనే మానవ ఆత్మ యొక్క స్థితిస్థాపకతకు ప్రతీక. శకుంతలాదేవి తరచుగా హ్యూమన్ కంప్యూటర్ అని పిలుస్తారు. ఆమె అసాధారణమైన మానసిక గణన సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందిన భారతీయ గణిత మేధావి. 1929లో జన్మించిన దేవి చిన్న వయస్సు నుండే తన అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించింది. ఆమె తలలోని సంక్లిష్టమైన గణిత సమస్యలను ఆశ్చర్యకరమైన వేగంతో మరియు ఖచ్చితత్వంతో పరిష్కరించింది. ఆమె తన సామర్థ్యాలకు అంతర్జాతీయ గుర్తింపు పొందింది మరియు గణిత ప్రదర్శనలను ప్రదర్శిస్తూ ప్రపంచాన్ని పర్యటించింది. ఆమె గణిత నైపుణ్యంతో పాటు దేవి కూడా రచయిత్రి మరియు గణితం, పజిల్స్ మరియు జ్యోతిష్యంపై అనేక పుస్తకాలు రాశారు. గణిత రంగానికి ఆమె చేసిన కృషి మరియు ఆమె ప్రత్యేక సామర్థ్యాలు ఆమెను భారతదేశంలో మరియు వెలుపల ప్రసిద్ధ వ్యక్తిగా చేశాయి. దేవి యొక్క కథ పుస్తకాలు, డాక్యుమెంటరీలు మరియు ఒక చలనచిత్రం యొక్క అంశంగా ఉంది. ఆమె అసాధారణ జీవితాన్ని మరియు రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే ప్రతిభను ప్రదర్శిస్తుంది. నవంబరు 19, 1917న జన్మించిన ఇందిరాగాంధీ భారతదేశానికి మొదటి మరియు ఇప్పటివరకు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కుమార్తె మరియు 1966 నుండి 1977 వరకు మరియు 1980 నుండి 1984లో ఆమె హత్యకు గురయ్యే వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆమె పదవీకాలంలో గాంధీ వివిధ సామాజిక మరియు ఆర్థిక విధానాలను అమలు చేశారు. వీటిలో బ్యాంకుల జాతీయకరణ మరియు వ్యవసాయ ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో హరిత విప్లవం ఉన్నాయి. ఆమె 1975లో అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించింది. ఇది వివాదాస్పద చర్య. గాంధీ నాయకత్వ శైలి ప్రశంసించబడింది మరియు విమర్శించబడింది. ఆమె తన సొంత పార్టీలోని వారితో సహా వివిధ రాజకీయ ప్రత్యర్థుల నుండి సవాళ్లను ఎదుర్కొంది. అయినప్పటికీ ఆమె బలమైన నాయకత్వం, నిర్ణయాత్మక చర్యలు మరియు సంక్లిష్ట వారసత్వం కోసం ఆమె భారత రాజకీయాల్లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మిగిలిపోయింది. ప్రతిభా పాటిల్ 2007 నుండి 2012 వరకు భారతదేశానికి 12వ రాష్ట్రపతిగా పనిచేశారు. ఆ పదవిని నిర్వహించిన మొదటి మహిళ.
డిసెంబర్ 1934లో జన్మించిన ఆమె అధ్యక్ష పదవికి ముందు రాజకీయాల్లో విశిష్టమైన వృత్తిని కలిగి ఉన్నారు. పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సభ్యుడు మరియు భారత రాష్ట్రమైన రాజస్థాన్ పార్లమెంటు సభ్యుడు మరియు గవర్నర్తో సహా వివిధ పదవులను నిర్వహించారు. ఆమె అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పాటిల్ విద్య, వైద్యం మరియు మహిళా సాధికారత వంటి అంశాలపై దృష్టి పెట్టారు. ఆమె అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ విస్తృతంగా ప్రయాణించింది. పాటిల్ అధ్యక్షురాలిగా సామాజిక న్యాయం మరియు సమగ్రతను ప్రోత్సహించడానికి ఆమె చేసిన ప్రయత్నాల ద్వారా గుర్తించబడింది. రాష్ట్రపతిగా పదవీకాలం పూర్తయిన తర్వాత పాటిల్ ప్రజా సేవ మరియు దాతృత్వంలో నిమగ్నమై ఉన్నారు. ఆమె భారత రాజకీయాల్లో గౌరవప్రదమైన వ్యక్తిగా మిగిలిపోయింది. అడ్డంకులను బద్దలు కొట్టడం మరియు పౌరులందరి సంక్షేమం కోసం పాటుపడటం కోసం ప్రసిద్ధి చెందింది. ద్రౌపది ముర్ము జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయవేత్త, భారతదేశంలో గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించింది. ముర్ము తన కెరీర్లో గిరిజన మరియు మహిళా సాధికారత కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది. ఆమె అడ్డంకులు బద్దలు కొట్టడం మరియు అట్టడుగు వర్గాల కోసం వాదించే అద్భుతమైన కథను కలిగి ఉంది. నిర్మలా సీతారామన్ ప్రభుత్వంలో అనేక కీలక పదవులను నిర్వహించిన భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె రక్షణ మంత్రిగా పనిచేశారు. ఇందిరా గాంధీ తర్వాత భారతదేశంలో ఈ పదవిని చేపట్టిన రెండవ మహిళగా ఆమె నిలిచింది. సీతారామన్ ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు. భారతదేశానికి మొదటి పూర్తి సమయం మహిళా ఆర్థిక మంత్రి అయ్యారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు నుండి ప్రముఖ మంత్రి పదవుల వరకు ఆమె ప్రయాణం భారత రాజకీయాల్లో ఆమె అంకితభావాన్ని మరియు సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. భారతమాత తల్లి అనే బిరుదు తరచుగా భారతీయ చరిత్ర మరియు పురాణాలలోని అనేక మంది స్త్రీ వ్యక్తులకు ఆపాదించబడింది. ఇది దేశాన్ని మాతృ దేవతగా సూచిస్తుంది. ఏదేమైనా భారత్ మాత అనే పదం స్వాతంత్ర్య పోరాటంలో భారత జాతీయవాద ఉద్యమంతో ప్రత్యేకంగా ముడిపడి ఉంది.